హాయ్ ఫ్రెండ్స్, చామదుంపల పులుసు తయారీ విధానం చూద్దాము. ఒక పావు కిలో చామదుంపలను తీసుకోవాలి. అలానే పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండును తీసుకోవాలి. తర్వాత ఈ చామదుంపలను ఒక గిన్నెలో వేసుకొని నీట్గా మట్టి లేకుండా శుభ్రంగా కడుక్కోవాలి. ఇలా కడుక్కున్న తర్వాత మళ్ళీ ఇవి మునిగేంత వరకు నీళ్ళు పోసుకొని కాస్త ఉప్పు వేసుకొని స్టవ్ వెలిగించి ఉడికించుకోవాలి. తర్వాత ఈ చింతపండులో నీళ్ళు పోసుకొని అది పక్కన పెట్టుకుంటే నానుతూ ఉంటుంది. ఈలోపు ఇప్పుడు ఈ చల్లారినటువంటి ఉడికిన చామదుంపలను పొట్టు తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇలా పక్కన పెట్టుకొని తర్వాత వాటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవచ్చు. లేదు అంటే మనం అట్లానే పులుసులోకి వాడుకోవచ్చు. ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవచ్చు, లేదంటే అలా అయినా వాడుకోవచ్చు. స్టవ్ వెలిగించుకొని గిన్నె పెట్టుకొని 2 స్పూన్ల నూనె వేసుకొని ఎండుమిరపకాయలు వేసుకోవాలి. ఒక 2 ఎండుమిరపకాయలు, అలానే 1 స్పూన్ జీలకర్ర, అలానే కరివేపాకు. మీకు కావాలంటే ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసుకోవచ్చు. తర్వాత ఈ ఉడికించిన చామదుంపలను వేసుకోవాలి. వేసుకొని వీటిని కలుపుకోవాలి. తర్వాత 1 స్పూను ఉప్పు, 2 స్పూన్ల కారము, అలానే పసుపు. ఉప్పు మీకు సరిపడినంత వేసుకోండి. తర్వాత బెల్లం వేసుకోవాలి. బెల్లం కావాలంటే వేసుకోండి, మీ ఆప్షన్ అది. మేమైతే వేసుకుంటాం. తర్వాత వీటన్నిటిని ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మనము ఇచ్చే చింతపండు పులుసు తీసి పక్కన పెట్టుకున్నది అది పోసుకొని మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. ఇలా మధ్య మధ్యలో దాన్ని కలుపుతూ ఉండాలి ఒకసారి. చూడండి, ఇలా మధ్య మధ్యలో తీసి వాటిని పులుసుని దగ్గర పడేంత వరకు కలుపుకోవాలి. పులుసు ఇలా దగ్గర పడిన తర్వాత స్టవ్ ఆపేసుకోవడమే. తర్వాత అన్నంలో కొంచెం నెయ్యి వేసుకొని, వట్టిపప్పు వేసుకొని, కొంచెం ఈ పులుసు పోసుకొని